గణేష్ చతుర్థి సందర్భంగా మిలాదున్ నబీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ మండలి సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది ఒక అపోహలు ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్కి పర్మిషన్ గురించి తిరగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినాము. ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అది పర్మిషన్ కాదు, ఓన్లీ ఇంటిమేషన్. దానికి ఒక నలుగురు బాధ్యులైన సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో పాటు మండలికి రక్షణ గురించి ఎవరు ఉంటారో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేస్తే ఆ డేట్ ఎప్పుడు నిమజ్జనం చేస్తున్న డేటు, రూటు, చెరువు, ఎక్కడ నిమజ్జనం చేసే స్థలము, దాని గురించి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఉంటాయి. అది ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏ గల్లీలో ఏ వార్డులో ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయి ఇంటిమేషన్ మాకు ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా ఈ నిమజ్జనం కాడ కానీ రూట్ కానీ బందోబస్తు అరేంజ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నా సరే, అపార్ట్మెంట్లో పెట్టుకున్నా సరే, లేకపోతే రోడ్ మన బహిరంగ ప్రదేశాలలో పెట్టుకున్నా సరే, కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు కన్సర్న్ మండలి సభ్యుల యొక్క గురుతరమైన బాధ్యత, వాళ్ళ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉచితంగా గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి ఉచితం అని చెప్పేసి మీరు వెంతులు పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. దానివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఏఈడి గారు కూడా వచ్చి ఇక్కడ చెప్పారు, ఖచ్చితంగా మీరు మా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఒక అగ్నాయిన్మెంట్ వస్తుంది. అది తీసుకొని పోయి ఏడీ గారికి ఇచ్చేస్తే కన్సర్న్ మండపం దగ్గర వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ వాళ్ళు బోర్డు, తర్వాత వైర్ వాళ్ళు తెచ్చుకుంటే వీళ్ళు అఫీషియల్గా వాళ్ళు వచ్చి ప్రమాద రహితంగా వాళ్ళు ఫిక్స్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకొని మనకు ఫెసిలిటీ చేస్తారని చెప్పి మనం ఇష్టం. అదేవిధంగా ఈ మండలి సభ్యులందరికీ మళ్ళొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తాను ఉన్నదంటే, ఎలాంటి పరిస్థితులలో రూమర్స్ను కానీ నమ్మడానికి లేదు. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే ఆ ఇష్యూని లోకలైజ్ చేసి దాన్ని అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి మనం ఆలోచించాలి. అదేవిధంగా మాకేమైనా కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి మేము ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్లో ఎన్ని మండపాలు ఏర్పాటు దాదాపు ఆర్మూర్ డివిజన్లో, ఆర్మూర్ టౌన్లో, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 450 ఉంటాయి. మొత్తం డివిజన్లో, ఆర్మూర్ డివిజన్లో దాదాపు 2000 వరకు గణేష్ మండపాలు వచ్చే అవకాశం ఉంటుంది. మండపాల వద్ద డీజేలు అనుమతి ఉందా లేదా? అది సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఇస్తున్నాము, కాకపోతే దానికి టైం లిమిట్స్ ఉంటుంది. టైం 10 లోపలనే వాళ్ళు అన్నీ బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా టైమింగ్స్ కూడా మేము ప్రకటిస్తాం.